తిరుపతి లాగానో ఒక కడప లాగానో ఒక రాజమండ్రి లాగానో తయారు కాల. ఎందుకని? అది అవుట్స్కట్స్ ఏరియా కాబట్టి, అంటే రాష్ట్రపు సరిహద్దులు కావటం, ప్లస్ అక్కడ మైనింగ్ తప్పించి ఇంకేం లేకపోవడం. ఆ మైనింగ్ కూడా ఎవరితో సంపాదించుకుంటారు? సొంత పార్టీ వాళ్ళు సంపాదించుకుంటారు. అంతమించి మిగతా వాళ్ళ జీవితాలు ఏంటంటే అంతే. ఆ మైనింగ్ వాళ్ళ ద్వారా అక్కడ ఏమైనా డెవలప్మెంట్ చేయించడం, అక్కడ ఉన్న యువతకు అక్కడ ఉపాధి అవకాశాలు లాంటివి ఏమైనా చేశారంటే చేయలేదు. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు ఈ దఫా ఆ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అక్కడ వాళ్ళకి ట్రైనింగ్లు ఇప్పించి అక్కడ ఏదన్నా సంస్థలు పెట్టడం. ఆ విషయంలో కొడుకుని ఆదర్శంగా తీసుకున్నారు చంద్రబాబు అనుకోవాలి. ఎందుకంటే లోకేష్ ఇంతకుముందు 2014-19లో కూడా మంగళగిరి ప్రాంతంలో నాకు తెలిసి అంతకుముందు ఇక్కడ వాళ్ళందరూ చదువు పూర్తయిన తర్వాత హైదరాబాద్కు బెంగళూరుకు అటు పోయేవాళ్ళు. కానీ ఆ టైంలో ఇక్కడ కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టించాడు ఆయన. అవి చిన్న స్థాయి కంపెనీలే, పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి కొంతమంది నాయకులు పెట్టినటువంటి వాటిట్లలో మంగళగిరి అమ్మాయిలు బోల్డ్ అంతమంది ఉద్యోగాలు సంపాదించారు. 15,000, 20,000, 25,000 ఇట్లాగా. వాళ్ళకు పెద్ద ట్యాగు మెళ్ళో చేతిలో అదొకటి 25,000 నుంచి 40,000 దాకా జీతాలు సంపాదించారు వాళ్ళు. అదే మొన్నటిసారి గెలవడానికి కారణమైంది లోకేష్. అంటే మధ్యలో జగన్ వచ్చిన తర్వాత వైసీపీ వచ్చాక చేయలేకపోయారు, దాన్ని కంటిన్యూ చేయలే, ఉద్యోగాలు పోయినాయి, ఆ కంపెనీలు మూసేసుకుపోయారు. కాబట్టి ఆ కోపం ఉంది వాళ్ళకి. అందుకని ఇక్కడ పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ కోపం ఎందుకు వచ్చిందంటే ఉన్నాయి పోయినాయి అన్నటువంటి. ఇప్పుడు లోకేష్ గారు అది మళ్ళీ సిన్సియర్గా చేసుకుంటున్నారు. ఎవడొస్తున్నా అక్కడ పెట్టించేటటువంటి ఏర్పాట్లు కానీ, అట్లాగే మొన్ననే స్కిల్